శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. భగవద్గీత 10వ అధ్యాయం పారాయణం చేద్దాం. కొన్ని శ్లోకాలు 36 నుండి 39 వరకు 10వ అధ్యాయం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. అథ దశమోధ్యాయః చెప్పండి. విభూతియోగః. శ్రీభగవానువాచ ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనాం ఆప్యహం వ్యాసః కవీనాం ఉషనా కవిః దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. హరి ఓం హరి ఓం. ఈ విభూతుల యోగం అర్థం చేసుకునే సమయంలో దాంతోపాటు మనం ఏం అర్థం చేసుకుంటున్నాం గత 2-3 వారాల నుండి అంటే, శ్రీరామకృష్ణ లీలా ప్రసంగంలో రచించిన ఉపోద్ఘాతం, శ్రీరామకృష్ణుల జీవిత గాథ. కేవలం అక్కడ పుట్టారు, ఇక్కడికి వెళ్ళారు, దక్షిణేశ్వర పూజారిగా ఉన్నారు, తర్వాత వివేకానందుల వారు గురువు అయ్యారు అని హిస్టారికల్గా కేవలం తీసుకోకూడదు. రామకృష్ణులు కానీ వివేకానందులు కానీ ఆ లింక్ ఇక్కడ భగవద్గీతలో మనకి లభిస్తుంది. 3వ పాయింట్, స్వామి శారదానందజీ అంటే శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యులు, రామకృష్ణ సంఘానికి మొట్టమొదటి జనరల్ సెక్రటరీ అనొచ్చు. సుమారు 26 సంవత్సరాలు ఆయన ఆ బాధ్యతని సరిగ్గా వివేకానంద చెప్పినట్లుగా ఆచరించారు. రామకృష్ణ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. ఆయన అనుభూతులతో రామకృష్ణుల జీవిత చరిత్రని డీటెయిల్డ్గా రాశారు, చాలా వివరంగా రాశారు. ఉపోద్ఘాతమే ఒక పెద్ద సబ్జెక్ట్ మ్యాటర్. భారతదేశంలో మతం భగవద్ అనుభూతిపై స్థాపితమైంది అంటారు ఆయన. భారతదేశంలో మతం అనేది భగవద్ అనుభూతిపై స్థాపితమైంది. గుర్తుపెట్టుకోవాలి అది. ఈ ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న వాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా. మతం అంటే మనకి ఇప్పుడు కేవలం వేర్వేరే పేర్లు పెట్టి దాన్ని మనం గొడవల్లో మునిగి ఉన్నాం. అయితే భగవద్ అనుభూతి తత్వం మీద ఆధారపడి ఉంది. ఎలాగా, ఏమిటి, ఎందుకు అని కూడా తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే అంత మన నిత్య జీవితానికి మంచిది, మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా మంచిది. లేకుండా ఉంటే మనం అలాగే ఉండిపోతాం, స్టాగ్నెంట్ అయ్యి ఉండిపోతాం. ఒక లెవెల్ కంటే ముందుకు పురోగతి అనేది ఉండదు. గొడవల్లో పడతాం, తిరస్కారాల్లో పడతాం, అవమానాల్లో
అవమానం చేస్తాం, అవమానంలో తింటూ ఉంటాం. అందుకు ప్రమాణం ఏమిటి? ఋషి, ఆప్తుడు, అధికారి, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి దయచేసి. అక్కడక్కడ చదువు ఉండొచ్చు, అయితే ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్కి వచ్చినప్పుడు ఈ పద ప్రయోగాలు చాలా ముఖ్యం. ఋషి, ఆప్తుడు, అధికారి, ప్రకృతి లీన పురుషుడు ఇత్యాది పేర్ల పదాల ప్రాధాన్యాన్ని పరికిస్తే భారతదేశంలో మతం భగవత్ సాక్షాత్కార ప్రాతిపదికపై ప్రతిష్ఠితమై ఉన్నట్లు స్పష్టమవుతుంది. మతాన్ని తిరిగి స్థాపింప అరుదెంచిన ఆచార్యవర్యులను వర్ణించడానికి ఈ పేర్లు వేదకాలం నుండి ఉపయోగిస్తూ వచ్చారు. ఇంద్రియాతీతమైన ప్రత్యక్ష జ్ఞానం మూలంగా సంతరించుకొన్న తమ అనుపమాన శక్తులను నిరూపించినందున వారిని ఈ పేర్లతో పేర్కొన్నారనడం నిస్సందేహం. వేదకాలం నాటి ఋషుల నుండి పురాణ కాలం నాటి అవతార పురుషుల వరకు ప్రతి ఒక్కరి పట్ల ఇది అక్షర సత్యం. లాస్ట్ సెంటెన్స్ చాలా ముఖ్యం ఇక్కడ. వేదకాలం నాటి ఋషుల నుండి పురాణకాలం నాటి అవతార పురుషుల వరకు ప్రతి ఒక్కరి పట్ల ఇది అక్షర సత్యం. మరొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు ఆయన. దివ్య అవతార భావన వికాసం. వేదకాలంలోని ఋషియే కాలక్రమేణ పురాణకాలం నాటి భగవదవతారంగా పరిగణింపబడ్డాననే విషయం అవగాహన చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. కొందరు మహాపురుషులకు అతీంద్రియ సత్యాలను దర్శించగల శక్తి ఉన్నదని వేదకాలం నాటి మనిషి అర్థం చేసుకొన్నాడు. కానీ ఆ శక్తులలో తారతమ్యం ఉందనే విషయం అతడు తెలుసుకోలేకపోయాడు. పర్యవసానంగా వారినందరినీ ఋషులు అని పేర్కొని సంతృప్తి చెందాడు. కాలక్రమాన అతడి బుద్ధి, వివేచన శక్తి కుశాగ్రమయ్యే కొద్దీ ఋషులందరూ సమానమైన శక్తి కలిగిన వారు కారని, ఆధ్యాత్మిక జగత్తులో వారిలో కొందరు సూర్యునిలా, ఇంకా కొందరు చంద్రునిలా, కొందరు నక్షత్రాలలా, మరికొందరు సాధారణమైన మినుగురు పురుగుల్లా ప్రకాశించేవారని అర్థం చేసుకున్నాడు. ఆప్తుడెవరు? ఆ ఋషులను వర్గీకరించసాగాడు. అప్పుడు అతడు ఆ ఋషులను వర్గీకరించసాగాడు. అలా వర్గీకరిస్తూ ఉన్నప్పుడు ఆ ఋషులలో కొందరు ఆధ్యాత్మిక సత్యాలను అభివ్యక్తం చేసే విశిష్ట శక్తిని సంతరించుకొని ఉన్నారని కనుగొన్నాడు. భగవంతుని అస్తిత్వాన్ని విశ్వసించని సాంఖ్య దర్శన స్థాపకుడైన కపిలాచార్యుడు కూడా ఈ అధికారిక పురుషుల ఉనికిని గురించి సంశయించలేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా కానవస్తున్న దాన్ని ఎవరు మాత్రం సంశయించగలరు? తదనుసారం కపిలాచార్యుడు, ఆయన అనుయాయులు తమ రచనలలో ఈ అధికారిక పురుషులను, ఇన్వర్టెడ్ కమాలో అధికారిక పురుషులను ప్రకృతి లీన పురుషులుగా క్రింద జమకట్టారు. అసాధారణ శక్తిమంతులైన ఈ పురుషుల ఆగమన కారణం తెలుసుకోబోయి సాంఖ్యులు ఈ నిర్ణయానికి వచ్చారు. పవిత్రత, సంయమము ఇత్యాది సద్గుణాలతో శోభిల్లిన వీరు అనంత జ్ఞాన ప్రాప్తికి అర్హులైనప్పటికీ లోకానికి హితం చేయాలనే తీవ్ర ఆకాంక్ష వారిని అనంత మహిమాన్వితమై తమ స్వస్వరూపంలో తక్షణం లీనం కాకుండా చేసింది. ఈ బలీయమైన కోరిక వలన వారు ప్రకృతితో ఒకటై ప్రకృతి శక్తులను తమవిగా తెలుసుకున్నారు. ఈ రీతిలో అనంత జ్ఞానం
మొదలైన షడ్వైశ్వర్యాలను సంతరించుకొని ఒక కల్పం వరకు నానారీతుల లోక కళ్యాణ కార్యాలు వనరిస్తూ చివరకు తమ స్వస్వరూపంలో తాదాత్మ్యం చెందుతారు. ఇది ఒక విధమైన వేదాల నుండి ఈ పురాణాల వరకు ఈ వర్తమాన యుగం వరకు వస్తున్న ఒక భావం. ఈ ఋషి, ఆప్తుడు, ప్రకృతి అయిన పురుషుడు లేక జ్ఞాని, ఇవన్నీ మనం ఆయన చెప్పినట్లుగా డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. కొంతమంది ఆ శూన్యం నుండి 10 అని మనం గ్రాఫ్ పెట్టుకుంటే ఒకళ్ళు రెండో మార్గంలోనే ఆయన నిలిచిపోతారు, రెండో మెట్టు నిలిచిపోతారు. వర్టికల్గా డెవలప్ అవ్వరు, హారిజాంటల్గా డెవలప్ అవుతుంది, సైడ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు అంతే. కొంతమంది 4, కొంతమంది 7, కొంతమంది 10వ స్థానం వరకు వెళుతూ ఉంటారు. వాళ్ళని ఎలాగ అవతార పురుషులు అవుతారు, ఎవరు ఆ రాముడు, ఎవరు ఆ కృష్ణుడు, ఈ యుగంలో రామకృష్ణులు ఎవరు, ఇక్కడ చెప్తున్న విభూతులు ఏమిటి, ఇవన్నీ మనకి గమనంలోకి వస్తాయి. ఈ హిస్టరీ కూడా వేదాల్లో ఏం జరుగుతుంది, భగవద్గీతలో ఏం జరుగుతుంది, దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఆయన ఇంత డీప్గా ఇంత గంభీరంగా ఉపోద్ఘాతం ఇవ్వడం మనం తెలుసుకోవాలి, చదువుతూ ఉండాలి. అప్పుడు మనకి ఒక హైందవ ధర్మం మీద, మన రామకృష్ణ వివేకానంద సాహిత్యం మీద లేక వేదాల మీద ఒక ఇది నమ్మకం లేక ఒక స్పష్టత, క్లారిటీ వస్తుంది. లేకుండా వస్తుంటా పోతూ ఉంటున్నాం, పూజలు జరుగుతూ ఉంటాయి, నవరాత్రులు అవుతుంటాయి, లక్ష్మీ పూజ అవుతుంది, తర్వాత కాళీ దీపావళి వస్తుంది, దీపావళి తర్వాత సంక్రాంతి వస్తుంది, రామకృష్ణ మఠంలో శారదామాత బర్త్డే వస్తుంది, జయంతి వస్తుంది, కల్పతరు 1వ తారీఖు మనం ఆచరిస్తాం, తర్వాత వివేకానంద బర్త్డే ఆచరిస్తాం జాతీయ దినంగా, తర్వాత తిథి ప్రకారం ఆయన పూజిస్తాం, తర్వాత రామకృష్ణ జన్మదినం ఉంటుంది. ఇది లిస్టు 365 రోజుల్లో 300 కోటి దేవతల ఇది ఆచరించుకోవచ్చు మనం. అది కాలంలో అలా మునిగిపోతాం మనం. ఇట్స్ జస్ట్ ఎ మెకానికల్ సైకిల్, యాంత్రికంగా జరుపుకుంటూ ఉంటాం. నిన్నటికి విజయదశమి విసర్జన జరిగింది, నిమజ్జనం అంటాం మనం, దర్పణ విసర్జనం ఇక్కడ చేశాం. ఈ బెంగాలీ సమితి లేక వేరే వేరే చోట్ల వంగదేశంలో గణేష్ విసర్జన చేసినట్టుగా తల్లిని కూడా విసర్జన చేసి నిమజ్జనం చేసి తర్వాత ఆవిడని కైలాసానికి పంపిస్తారు. అన్నది అయిపోతుంది. రామకృష్ణ జీవిత గాథలో మథుర్నాథ్ విశ్వాస్ అని ఎవరు మీరు విన్నారో, రాణి రాస్మణి గారి అల్లుడు, ఆయన దక్షిణేశ్వర దేవాలయం మేనేజర్గా ఉన్నప్పుడు ఆయన ఇంట్లోనే పెద్ద ఎత్తున ఈ దుర్గా పూజ జరుగుతుంది అనమాట. చాలా వైభవంగా చేస్తారు. ఈ మథుర్నాథ్కి ఒక ప్రేమ ఏర్పడుతుంది ఆ విగ్రహం పైన, వదలలేకపోతాడు. ఈ నిమజ్జన సమయం అవుతుంది, సంధ్యా సమయానికి ముందు కొంచెం ముందు దాన్ని ఆరతి చేసి నిమజ్జనం చేసేయాలి. అది వదలడు. ఈ విగ్రహం ఇక్కడే ఉండాలి, నిమజ్జనానికి నేను వదలను, పర్మిషన్ ఇవ్వను, నేను అధికారిని, నేను మేనేజర్ని. నువ్వు ఎవరైనా విగ్రహం పట్టుకుంటారో ఎవరు ఎత్తుతారో వాళ్ళు తల బద్దలు కొట్టేస్తానని పెద్ద కర్ర పెట్టుకొని నించుంటాడు. కోపంతో నించుంటాడు, కళ్ళంతా ఎర్రగా అయిపోయి చెమట కరుకుతూ ఇది చేస్తూ ఉంటాడు. అందరు భయభీతులు అయిపోతారు. ఎవరిని మథుర్నాథ్కి ఆయనతో పాటు వాద వివాదాల్లో ములిగేది ఆయన ఓనర్. ఇంకా 6 అయిపోయింది, 6:10 అయిపోయింది, 6:15 అయిపోయింది, 6:20 అయిపోయింది, చీకటి కమ్ముకొని వస్తుంది. వాళ్ళందరూ ఒక ఉపాయం చేసుకుని రామకృష్ణ గదిలోకి వెళ్తారు, రామకృష్ణ దగ్గరికి వెళ్తారు. స్వామి మీరే రక్షించాలి, ఆయన వదలటం లేదు, అడ్డంగా నిలబడిపోయాడు, పెద్ద కర్ర కూడా పెట్టుకున్నాడు, ఎవరు ఈ విగ్రహాన్ని ముట్టుకుంటారో ఆ తల బదలు కొడతానంటాడు, నిమజ్జనం చేయవలసిందే అని వీళ్ళు ప్రార్థన మన్నించి రామకృష్ణపురం పరిగెత్తుకొని వస్తారు. అప్పుడు ఆయన కోపం కొంచెం శాంతిస్తుంది, తగ్గుతుంది. ఎవరి కోపం? మథుర్నాథ్ గారు. రామకృష్ణ చూశాడు కదా, బాబా చూడండి వీళ్ళందరూ ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారంటే గంగలో ఎంత చక్కగా ఉంది, అందంగా ఉంది, ఎంత ముద్దుగా ఉంది. తల్లి సరస్వతి, లక్ష్మి, గణేష, కార్తికేయ సమేతంగా వీళ్ళని ఎక్కడ పంపిస్తారు? ఇక్కడే ఉండాల్సిందే. ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వదలను అని రామకృష్ణుడికి తెలుసు కదా, ఆయన కృష్ణుడిలాగా నట్కట్ ఆయన కొంచెం. ఆయన మెల్లిగా వెళ్ళి తల మీద చేయబెట్టి మథూర్ ప్రేమతో
చెప్తూ, తల్లి కేవలం విగ్రహంలోనే ఉండాలా? నీ హృదయంలోకి రాకూడదా? అమ్మకి నీ హృదయంలో స్థానం ఇవ్వయ్యా అని హృదయ కమలం మీద ఆధ్యాత్మిక ఒక క్షేత్రం అనేది ఉందో, ఆధ్యాత్మిక హృదయం, స్పిరిచువల్ హార్ట్ అనేది ఉందో, దాన్ని జాగృతం చేస్తారు శ్రీరామకృష్ణ. వెంటనే ఆ స్పర్శకి, ఆ ఆశీర్వాదానికి, అనుగ్రహానికి ఏ మూర్తిని, ఏ తల్లిని విగ్రహంలో చూస్తున్నాడో ఈ మథుర్నాథ్ బిశ్వాస్ అనేవాడు అదే భావాన్ని, అదే రూపాన్ని తన హృదయంలోకి చూస్తాడు. ప్రత్యక్షమవుద్ది తల్లి తన హృదయంలో. ఇంకేముంది, మెల్లిగా అక్కడి నుంచి దారి విచ్చి ఇంక విగ్రహాన్ని తీసుకువెళ్ళండి, ఇది అవసరం లేదు, తల్లి నా హృదయంలోకి ప్రవేశించింది అని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. రామకృష్ణుడు చిరునవ్వుతో ఆయన గదిలోకి వెళ్ళిపోతారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ దుర్గామాత కనకదుర్గ రూపంలో అయినా, కాళీమాత రూపంలో అయినా, సరస్వతి రూపంలో అయినా, బయట నవరాత్రులు చేసిన తర్వాత ఆవిడ మన హృదయంలోకి ప్రవేశించాలి. అందుకే ఇక్కడ చివరి లైన్ ఏముంది, ఎల్లప్పుడూ నా హృదయ పద్మమునందు కొలువై ప్రకాశించవమ్మ. ఎల్లప్పుడూ నిరంతరంగా నా హృదయ కమలంపై, హృదయ పద్మమునందు కొలువై ప్రకాశించు. మాతర్ విరాజ సతతం మమ హృత్ సరోజే. సరోజే అంటే కమలము. ఈ భావం మనం నిత్య జీవితంలో తెచ్చుకుంటే సమాజం అనేది మంగళమయమవుతుంది, తల్లిమయమవుతుంది, సాక్షాత్ భవతారిణి రూపమవుతుంది. అప్పుడు ఈ కుసంస్కారాలకి, కామవాంఛనలకి, లేక ఇత్యాది నేరాలు మనం ఏం చూస్తున్నామో దాటికి స్థానమే లేదు. తమసోమా జ్యోతిర్గమయ సర్వమంగళ మాంగళ్యం. ఈ భావం మనం ఎంత తీవ్రంగా, ఎంత తొందరగా మన నిత్య జీవితంలో ఆచరిస్తే అంత మంచిది. అది అయిన వెంటనే మనం ఏకాదశి ఈరోజు జరుపుకుంటున్నాం. నా అన్యాస్పృహ రఘుపతే హృదయే స్మదీయే ప్రార్థన చేస్తాం రామనామం ముందు. సత్యం వదామి చ భవాన్ అఖిలాంతరాత్మా. అంతరాత్మా, హే అంతర్యామి, నేను సత్యం పలుకుతున్నానయ్యా. సత్యం వదామి అని చెప్తున్నాడు కవి. అఖిలాంతరాత్మా భక్తిం ప్రయచ్చ రఘుపుంగవా నిర్భరామే కామాది దోషరహితం కురుమానసంచ. కామాది దోషం నుండి నన్ను దూరం చేయనాయనా, ఆశీర్వాదం చేయనాయనా. నీవు ఎక్కడున్నావో అక్కడ కామం లేదయ్యా. రామ కహా హై వహా కామ నహి, జహా కామ హై వహా రామ నహి అంటాడు కబీర్ దాస్ గారు. కామాదితో ప్రత్యేకంగా ప్రార్థన అది. మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒకసారి చెప్తాం సమయ దీనివల్ల, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలి. అంతర్యామి అయ్యి తను ఆ కామముని, ఆ క్రోధముని, ఆ మోహాల్ని నశింపజేస్తాడు. తర్వాత రాముడి గుణగానం చేస్తాం, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ ఇత్యాది. చివరిలో హనుమంతుడి ధ్యానం చేస్తాం. ఇవన్నీ ఏమిటి, ఎందుకు? ఈ విభూతుల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఈ నామాల ద్వారా. రామనామం కానీ, శ్యామనామం కానీ, శివనామం కానీ, దుర్గానామం కానీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాం. భౌతిక ప్రపంచంలో మన ఇంద్రియాలు ఒక అయస్కాంతం వల్ల ఆగిపోయింది, అక్కడ అంటుకుపోయింది. శబ్ద స్పర్శ రూప రస ఇంద్రియాలతో అంటుకుపోయింది అక్కడ. అయస్కాంతంకి ఈ ఇనుపు ఎలాగైనా అంటుకుపోయిందో మన మనస్సు అలాగా అంటుకుపోయింది. అందుకే రామకృష్ణ ప్రార్థన చేశారు తల్లికి, అమ్మా వీళ్ళ కడుపు, వీళ్ళ బుద్ధి అంతా, వీళ్ళ మనస్సు అంతా కడుపు మీదే ఉంది. కలియుగే అన్నగత ప్రాణ అంటారు శ్రీరామ్. కలియుగంలో ప్రాణం అంతా అంటే ఎనర్జీ, శక్తి అంతా, ఆలోచన అంతా అన్నం మీదే ఉంది. అన్నం మీద కడుపు, పొట్ట, మధ్యప్రదేశ్ అంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు అంతేనా పని? ఎప్పుడమ్మా వీరి మనస్సు హృదయంలోకి వస్తుంది, అనాథ చక్రంలోకి వస్తుంది, మూలాధారం, మణిపురం, స్వాధిష్టానం ఈ కామవాంఛనతో అంతేనా? కొంచెం పైకి రానివమ్మా అని రామకృష్ణ మన కోసం ప్రార్థన చేశారు.
ఆ ప్రార్థన ఇప్పుడు కూడా అది పవర్ఫుల్ ప్రేయర్. ఇది మనం ఆలోచించాలి, ఆచరించాలి, ధ్యానం చెయ్యాలి. అప్పుడే ప్రతిరోజు అనేది ఒక మంగళమై అవుతుంది. ఈ భావంతో గత శనివారం ఏమి చెప్పుకున్నాం? తేజస్వినామహం, జయోస్మి వ్యవసాయోస్మి, సత్వం సత్వవతామహం. జయము జయము జయము. ఎవరు జయిస్తున్నారో, ఏ క్షేత్రములో అయినా సరే, చదువులో అయినా, ఆటలో అయినా, ఒక ఆపరేషన్ చేస్తున్నాడు అతను జయమైనా, బ్రెయిన్ సర్జరీ చేయొచ్చు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయొచ్చు, వెన్నపూస దాన్ని రిపేర్ చేయొచ్చు, కిడ్నీ రీప్లేస్మెంట్ చేయొచ్చు, రకరకాల ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ డాక్టర్ గారు జయిస్తున్నాడు? జయోస్మి. అక్కడ జయము నేనే, ఆ సక్సెస్ అనేది నేనే. లోపలికి వెళ్ళి అంతర్యామి అతని ద్వారా, అతని శరీరము ద్వారా పని చేయిస్తున్నాడు, ఆట ఆడిస్తున్నాడు, పాడిస్తున్నాడు. కొంతమంది సంగీత విద్వాంసులు ఉన్నారు. ఉదాహరణకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉండేవారు. ఇప్పుడు లతా మంగేష్కర్ ఉన్నారు, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నారు ఆవిడ. ఇంకెంతోమంది ఉన్నారు మన రాష్ట్రంలో, మన రాజ్యంలో, మన దేశంలో, పాశ్చాత్య దేశాల్లో కూడా. కేవలం ఇక్కడే ఉన్నారని భావించకండి. అక్కడ విద్వాంసులు, క్లాసికల్ మ్యూజిషియన్స్, అద్భుత వీణ వాయించేవారు, పియానో వాయించేవారు చాలామంది ఉన్నారు. వారిలో ఆ దివ్యత్వం నేనే, ఆ జయము అనే వెన్నెముక ఆధారము నేనే. జయోస్మి. అందుకే ఎక్కడ కనబడుతుందో నమస్కరించాలి. వార్తలో చూసిన, న్యూస్లో చూసిన, వార్తాపత్రికల్లో చదివిన, మీ కుటుంబంలోనే ఎవరైనా ఉన్నా, మీ బయట ఎవరైనా ఉన్నా, పక్కింట్లో ఎవరైనా ఉన్నా, అసూయ పడకుండా నమస్కారం చేయాలి. ఎందుకంటే జయోస్మి, ఆ జయము నేనే, ఈశ్వరుడు నేనే, పరమాత్మ నేనే. తరువాత వ్యవసాయోస్మి అన్నాడు. ఇక వ్యవసాయం అంటే తెలుగు వ్యవసాయం కాదు, అగ్రికల్చర్ కాదు, రైతుల గురించి చెప్పటం లేదు, ప్రయత్నం గురించి చెప్తున్నాడు, సాధన గురించి చెప్తున్నాడు. కృషి అన్నదానికి అగ్రికల్చర్. అందుకే 2వ అధ్యాయం సూచించాను. 2వ అధ్యాయం శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు? వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన. ఎవరు ఆ డిసిప్లిన్లో ఉంటాడో, మళ్ళీ 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 వదలకుండా ప్రయత్నిస్తాడో, వారి బుద్ధి ఏకం. ఇటువంటి వెళ్ళడానికి ఛాన్సే లేదు. అందుకే పిల్లల్లో ఆ బుద్ధి గురించి మనం బోధన జరపాలి, జరగాలి. బుద్ధి బుద్ధి బుద్ధి. బుద్ధి లేకుండా ఇంకేం పని లేదు. మెమరీ టెస్టులు చేసి ఆపేస్తారు పిల్లలకి పాపం. ఇది కొంచెం కంఠస్థం చేసి ఏదో ఆన్సర్ చేసి ఎస్ నో నన్ ఆఫ్ ది అబౌవ్ 3 చాయిస్లు ఉంటాయి, ఇదో చేసి నువ్వు పెద్ద సీట్ వచ్చేస్తుంది, పెద్ద విభూతి అయిపోతావు, నువ్వు భారతరత్న అయిపోతావు అనేది అంతా మూర్ఖత్వం. బుద్ధి. వ్యవసాయం ద్వారా బుద్ధి ప్రచోదమవుతుంది. మళ్ళీ మళ్ళీ ప్రయత్నము, ఒక ఉద్యమం అది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకః. దాని వైపరీత్యం ఎవరు? అవ్యవసాయినాం. ఎవరికి ఒకరోజు రావడం, 10 రోజులు ఆపడం. ఇంగ్లీష్లో దానికి పదం కూడా ఉంది, రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అంటారు. రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్. ఒకరోజు క్లాసుకి రావడం, నా తర్వాత డిసెంబర్లో రావడం మళ్ళీ. అప్పుడు అంతా కొత్తగా ఉంటుంది. ఆ కంటిన్యూటీ లేదు. పప్పు ఉడకాలంటే నిప్పు పెట్టాలి అంటారు. ఆ నిప్పు పెట్టినప్పుడు, స్టవ్ వెలిగించినప్పుడు తగ్గించడం ఎక్కించడం, తగ్గించడం ఎక్కించడం అయితే అంతే, వేస్ట్. ఉడకదు బాబు. అవి ఎక్కువ ఉడకచ్చు, లేక తక్కువ ఉడకచ్చు. మీరు తినలేరు, పశువులు కూడా తినవు. ఆ కన్సిస్టెన్సీ, అది వ్యవసాయం. ఆ వ్యవసాయంలో నేను ఉన్నాను. ఎవరు ప్రయత్నిస్తున్నారో నేనున్నాను. ఇది కూడా ఆటలోనో, పాటలోనో, మాటలోనో, ధ్యానంలోనూ. 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏం బోధించాడు మనకి? ధ్యానం ఎలా చేయాలి అని. అర్జునుడి సందేహం ఎలా తీర్చాడు? చంచలమిమన కృష్ణ ప్రమాతి బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అనలేదు. అర్జునుడి సందేహం ఎంత గంభీరమైంది. అర్జునుడికి ముఖ్యంగా ప్రాధాన్యంగా కాన్సన్ట్రేషనే అడిగి వెపన్. ధ్యానం చేయాలంటే చంచలం, అస్థిరం, వాయోరివ సుదుష్కరం. ఓహో, నువ్వేమో ధ్యానం చేయమంటున్నావు, కూర్చోమంటున్నావు, ప్రశాంత ప్రదేశానికి వెళ్ళమంటున్నావు. ఏమిటాయి ఆ మాటలు?
వాయోరివ సుదుష్కరం, వాయువుని కంట్రోల్ చేసేదానికంటే కష్టమయ్యా మనస్సు అనేది. దానికి శ్రీకృష్ణుడు అంటాడు, ఎస్, నేను తేలిక అని చెప్పలేదే, అంత ఈజీ అని చెప్పలేదే నాయనా, కష్టమే అంటున్నా, అసాధ్యము కాదు. ఆ విశ్వాసం ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు. అసాధ్యము కాదు, కష్టమే. ఈ ఒలింపిక్స్ 2 నెలల ముందు జరిగింది. ఏం పొడుగది, ఏం ఆటలది. భారతీయులైనా, అమెరికన్లైనా, చైనా వాళ్ళైనా, జపాన్ వాళ్ళైనా, ఏమి గొంతులది, ఏమి వేగం అది, ఏమిటి తేలిక అది, అంత సరళమాది. దాంట్లో వ్యవసాయము నేను గమనించాలి. ఇవన్నీ కేవలం వార్తగా, కేవలం ఏదో ఒక దీని కింద చూడకూడదు మనం. ఇదే ఆధ్యాత్మికత, ఇదే అనుష్ఠాన వేదాంతం. అన్నిట్లోనూ దేవుణ్ణి పెట్టు. ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు ఫిజిక్స్లో. ఎక్స్ ఫ్యాక్టర్ చాలా ముఖ్యం. అది అక్కడ ఉండేది ఏమిటి, అది విస్మితమైంది ఏమిటి, గంభీరమైంది ఏమిటి, దాంట్లో గుప్తమైంది ఏమిటి, ఎక్స్ ఫ్యాక్టర్. గాడ్ పార్టికల్ అన్నారు సైంటిస్టులు. గాడ్ పార్టికల్. ప్రతి దాంట్లోనూ ఆ గాడ్, ప్రతి దాంట్లోనూ ఆ కాన్షియస్నెస్, ప్రతి దాంట్లోనూ ఆ ప్రజ్ఞ, ప్రతి దాంట్లోనూ ఆ జాగ్రత్త. రామకృష్ణ పరమహంస చూసింది అది. అన్ని చోట్ల తల్లినే చూస్తున్నాను, గడ్డిలోనూ తల్లినే చూస్తున్నా. మనకు అర్థం కాదు ఇది. కాలువలో వేగంగా వెళ్తున్న మురికి నీళ్లు నేనే. రామకృష్ణ చూస్తున్నారు, అక్కడ తల్లిని చూస్తున్నారు. గంగానదిలో తల్లిని చూస్తున్నారు. దక్షిణ దేవాలయం ఆ గోపురాలన్నీ తల్లిమయం. ఆయన శరీరాన్ని చూస్తున్నారు, అక్కడ కూడా తల్లి. నరేంద్ర వస్తున్నాడు, తల్లి. గిరీష్ చంద్ర ఘోష్ తాగుబోతు వస్తున్నాడు, తల్లి. కలకత్తాలో చూడ్డానికి వెళ్ళారు, జూకి వెళ్ళారు ఆయన రామకృష్ణ పరమహంస. సింహాన్ని చూశారు, సింహాన్ని చూసి అక్కడే అయిపోయారు ఆయన, సమాధిలోకి వెళ్ళిపోయారు ఆయన. ఎందుకు? సింహం చూసి సింహవాహిని ఆయనకి గుర్తొచ్చింది, జగన్మాత గుర్తొచ్చింది. జగన్మాతను చూశారు, సింహం మీద కూర్చొని ఉంది ఆవిడ ఆ జూలోనూ కూడా. ఇంకేమేమో రెండో జంతువునే చూడలేదు ఆయన. అక్కడ మళ్ళీ బండి ఎక్కించుకొని తీసుకొచ్చేసారు ఆయన్ని. ఆయన టెలిస్కోప్ చూడాలని రామకృష్ణ పరమహంసకి ఆశ కలిగింది, కోరిక కలిగింది. టెలిస్కోప్ అందరూ చెప్పారు, వాళ్ళ శిష్యులు శారదా అని అది చెప్పారు. టెలిస్కోప్లో రకరకాలు ఇవన్నీ చూడొచ్చు, ఆ లెన్స్ ఉంటుంది, ఆ లెన్స్లో ఒక ఆకు పెట్టినా లేక ఒక చీమ పెట్టినా దాంట్లో ఉండే అంత బాగుంటుందా, తీసుకురా అన్నారు. టెలిస్కోప్ పాపం కష్టపడి తీసుకొస్తే ఆయన చూశారు, అక్కడ ఆకులో ఉన్న ప్రాణం చూసి ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు. ఒక క్రిమిలో ఉండే ఆ శక్తి జగన్మాత కనబడి ఆయన స్టన్ అయిపోయారు. అలాగా ఒక సమాధి, నిర్వికల్ప సమాధికి వెళ్ళిపోయారు ఆయన. అక్కడే ఆగిపోయింది, ఆ క్షణమే ఆగిపోయింది టెలిస్కోప్. ఇప్పుడు ఆ టెలిస్కోప్ రామకృష్ణ పరమహంస చూసింది ఒక రామకృష్ణ మఠ సెంటర్లో దాన్ని గుప్తంగా పెట్టారు. అందరూ వెళ్ళి దాన్ని నమస్కారం చేస్తే ఎందుకు రామకృష్ణ స్పర్శించారు. అట్టి స్పర్శ ఆ టెలిస్కోప్ పవిత్రమైన ఒక వస్తువు అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే సూక్ష్మ బుద్ధి, వ్యవసాయాత్మిక. వ్యవసాయోస్మి గంభీరమైన పదం ఇది. తరువాత సత్వం సత్వవతామహం, గుణాల్లో సత్వగుణాన్ని నేను. దీన్ని డీటెయిల్డ్గా వివరంగా మనకి 14వ అధ్యాయంలో చదువుతాం. రజోగుణం అంటే ఏమిటి, సత్వగుణం అంటే ఏమిటి, తమోగుణం ఏంటి, ఇక్కడ సూక్ష్మంగా మనం అర్థం చేసుకోవాలంటే 14వ అధ్యాయ దీంట్లో 6వ శ్లోకం. సత్వగుణం అంటే ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చాడు? సత్వం సత్వవతామహం అన్నాడు. ఎందుకు? ఏమిటి అంత పెద్ద గుణంలో? అది ఒక గుణమే. గుణం అంటే సంస్కృతంలో ఒక తాడు. గుణం అంటే తాడు, గుణం అంటే వాడి గుణం, వాడి ఈ భావంతో మాట్లాడతాడు. ఇది ఆడి బిహేవియర్. దీనికంటే ముందు ఒకటి గమనించాలి మీరు. భగవద్గీత రెగ్యులర్గా ఎవరు చదువుతున్నారో, చదివే అలవాటు ఉందో, ఇక్కడ మాట చదివే అలవాటు ఉందో అని చెప్పడానికి ఎందుకంటే స్వామి ప్రేమానందజీ గారు అంటే రామకృష్ణ పరమహంస మరొక సన్యాసి శిష్యుడు ఒక శిష్యుణ్ణి, ఒక భక్తుడిని అడిగాడు, నువ్వు భగవద్గీత చదువుతున్నావా అని. ప్రశ్న ఏమిటి? చదువుతున్నావా? ఆయన చదివేశాను స్వామి అన్నాడు. మొట్టికే వేశారు ఆయన, తల మీద కొట్టుకొట్టారు. నెవర్ సే లైక్ దట్. పాస్ట్ టెన్స్ ఎప్పుడు అవ్వకూడదు. భగవద్గీత చదువుతున్నాను, ఇంకా చదువుతున్నాను, ప్రతిరోజు చదివేవారు ఆయన. ఆ భావంతో మనం భగవద్గీతని ఆచరించాలి, కేవలం పూజించకూడదు.
పూజ అనేది మర్యాద, ఆచరణ అనేది వేదాంతం. 3వ అధ్యాయం చివరి భాగంలో అర్జునుడి ప్రశ్న, బిహేవియర్ ఎందుకు ఫలానా వాడిది చెడ్డుగా ఉంటుంది, చూడ్డానికి బాగుంటాడు, జెంటిల్మ్యాన్గా ఉంటాడు, సూటుకూటు బూటు వేసుకుంటాడు, మంచి మాట్లాడుతూ ఉంటాడు, బట్ ఎక్కడో చోట చెడ్డ పని చేస్తున్నాడు. ఏమిటి ఆ శక్తి అది? అత కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష, ఏ శక్తి వల్ల అతను పాపం చేస్తాడు? కేవలం తప్పులు కాదు, పాపం చేస్తాడు. బలాదివ నియోజిత, పదప్రయోగం చూడండి ఎలాగో సంస్కృతం. బలాదివ, ఏదో ఒకటి తోస్తుందయ్యా ఆయన్ని. ఏమిటయ్యా అది? పరమాత్మ, శ్రీకృష్ణ చెప్పవయ్యా అంటే శ్రీకృష్ణుడు అంటాడు, గుణం గురించి చెప్తాడు అక్కడ, బిహేవియర్ గురించి. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ, అక్కడ గుణం వస్తుంది. కామము, క్రోధము రజోగుణల కుమారులు. రజోగుణం వల్ల ఇవి ఉద్భవిస్తున్నాయి, పుట్టుకుతున్నాయి. రజోగుణ సముద్భవ, దీని కారణం వల్ల అతను మహాపాపాలు చేసే ఒక వ్యక్తి అవుతాడు, ప్రలోభానికి ముಳುగుతాడు, వెనకాల నుంచి తోసేస్తూ చెయ్యి, అబద్ధం చెప్పు, తప్పు చేయి, తప్పు కూడా కాదు పాపం చేయి అని వెనకాల నుంచి ఆ ప్రేరణ రజోగుణం వల్ల. అంటే ఆ సమయంలో ఆడికి రజోగుణ ప్రాధాన్యము, పర్సంటేజ్ ఆఫ్ రజస్ ఇస్ మోర్. నిత్య ఒక 24 hours స్కేల్, ఈ టైం స్కేల్లో మనకి 3 గుణాలు పనిచేస్తూ ఉంటాయండి. దాంట్లో ప్రాధాన్యమైనది సత్వగుణము. సత్వగుణ లక్షణం ఏమిటి, వివరాల తర్వాత మనం సుమారు ఇంకొక సంవత్సరం అయిన తర్వాత 14వ అధ్యాయంకి వస్తాం. ఇక్కడ సంక్షిప్తంగా సూచన ఇస్తున్నాను, ఎందుకంటే విభూతి కాబట్టి. సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. 6వ శ్లోకం 14వ అధ్యాయం. ఏమి తాత్పర్యం? సత్వగుణ లక్షణం బంధించేదైనప్పటికీనూ, ఏ అనగా హే అర్జున, వీటిలో సత్వగుణము నిర్మలము, పవిత్రము. సత్వగుణం అనేది పవిత్రము. రామకృష్ణ పరమహంస స్టేటస్ ఏమిటి? శుద్ధ సత్వం అయింది. సత్వంలో ఇంకా ప్యూరిటీ అయింది. ఆ శరీరమే సత్వం అయిపోయింది. ఆయన ఒక లుచి అంటే ఒక పూరి, దాన్ని తినే ముందు కొంచెం విరిచి తింటాం మనం, ఆ కట్ చేస్తామే, ఆ కట్ చేసినప్పుడు కూడా ఆయన చర్మం కట్ అయిపోయేదంట. అంత సూపర్ సెన్సిటివ్ బాడీ, అంత పవిత్ర, వెన్నలాగా అయిపోయేదంట శరీరం. అది శుద్ధ సత్వం రామకృష్ణ పరమహంసది. ఈ భావం చూడండి, నిర్మలము, శాంతము, ప్రకాశ స్వభావము అయి ఉంది. ఈ సత్వగుణము, దాని పవర్ ఏమిటి? జ్ఞానాసక్తిని సుఖాసక్తిని కలిగించి ఆత్మను బంధిస్తుంది. ఆత్మను బంధిస్తుంది. అయినప్పటికీ ఇది నియరర్ టు గాడ్ భావించాలి. రామకృష్ణ పరమహంస కథ, ముగ్గురు దొంగలు ఒక ప్రయాణికుని ఒక అరణ్యంలో పట్టుకున్నారు. ఆడి దగ్గర ఏదో బ్యాగ్ ఉండింది, బ్యాగ్లో కొన్ని వస్తువులు ఉండింది. ఫస్ట్ వాడు వచ్చి చంపేయాడిని, నరికేసి ఆయన వస్తువుని తీసుకువెళదాం అని అరుస్తాడు. ఇది తమోగుణ లక్షణం అంటారు శ్రీరామకృష్ణ. అది విని రెండోవాడు అంటాడు, ఏమి తప్పు చేయలేదాడు, ఆ చేతిలో కట్కం లేదు, కత్తి లేదు, ఏమి లేదు, ఫైటింగ్ చేయటం లేదు, ఆడిని నరికి ఏమి లాభం, చంపేసి ఏమి లాభం, బంధించేద్దాం, చెట్టుకి కట్టేద్దాం అంటాడు. దీనికి రామకృష్ణ పరమహంస అంటారు, ఈడు రజోగుణానికి సూచన, సింబల్. బంధిస్తే, ఇంకా కట్టేస్తుంది, నొప్పి కలిగిస్తుంది, కొంచెం చంపదు, బంధిస్తుంది. బంధించేసి ఆ వస్తువులు తీసుకువెళ్ళిపోతారు ముగ్గురు. ఒక అరగంట సేపు అయిన తర్వాత మూడోవాడు వస్తాడు. మూడోవాడు వచ్చి ఆడు తాడంతా విప్పి వీడికి కొంచెం నీళ్ళు అందించి ఆడిని షార్ట్ కట్లో ఇంటికి తీసుకువెళ్తాడు. అంటే అరణ్యం లాస్ట్ వరకు తీసుకువెళ్తాడు, బౌండరీ వరకు తీసుకువెళ్తాడు. చెప్తాడు, నువ్వు ఇలా వెళ్ళిపో, ఈ దొడ్డిదారిలో వెళ్ళిపో, నువ్వు ఇంటికి చేరుతావు. వీళ్ళు చాలా సంతోషం అయిపోద్ది.
సంతోషమైపోయి, అయ్యా నువ్వు నన్ను ఫ్రీ చేసావు, నన్ను ఆ బంధనం నుంచి విముక్తి చేసావు, ఇంటికి రా, కొంచెం కాఫీ టీ నీళ్ళు తీసుకో, మా భార్యకి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, నువ్వు మంచోడివి అన్నప్పుడు ఆడంటాడు, నా బౌండరీ ఇంతవరకే, లోపలికి వచ్చాయంటే పోలీసు నన్ను పట్టుకుంటారు. నేను దారి చూపించే ఒక మంచి ఏరియా ఉందే, ఇంతే, నాకు నేను దొంగనే. సత్వగుణం కొన్ని ప్రలోభాలతో, సుఖాలతో, కొన్ని ప్లెజర్స్ దాంతో అది బంధిస్తుంది. అయినప్పటికీ అది కొంచెం దాటితే సద్మార్గం. ఆ సత్వగుణం, ప్రాధాన్యమైన సత్వగుణాన్ని నేను నియరెస్ట్ పాయింట్ టువర్డ్స్ గాడ్, దాంట్లో నేను ఉన్నాను. ఈ తమోగుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణం వెళ్ళే ఒక సాధన మనకు అవ్వాలి. అందుకే జపధ్యానం, యోగాభ్యాసం, ప్రాణాయామం చేస్తూ ఉంటే తమస్సు నుంచి రజస్సు నుంచి రజోగుణం నుండి సత్వగుణంకి వెళతాం. ఉదయం లేచేటప్పుడు సత్వగుణం ప్రాధాన్యం ఉంటుంది. 80% సత్వగుణం, 20% రజోగుణం. కొంచెం అలాగా నిద్ర కూర్చుంటే నిద్ర వస్తూ ఉంటుంది. అది వదిలేమా, విల్ పవర్ లేకుండా మళ్ళీ రివర్స్ అయిపోద్ది, మళ్ళీ పడుకుంటాం 10 వరకు. ఈ లేచి ఇచ్ఛాశక్తి ఉపయోగించి స్నానాదులు చేసుకొని యోగాభ్యాసం చేసి ఆ నిద్ర మనసుని బద్దలు కొట్టి కొంచెం వెళితే అప్పుడు మనకి పరమశాంతి. ఉపయోగించుకోవాలి. ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు రజోగుణ ప్రాధాన్యం. విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు, చూసారా? కొంతమంది పిచ్చిగా తిరుగుతుంటారు, కొంతమంది ఏదో పని కోసం తిరుగుతుంటారు. సేల్స్, మార్కెటింగు, షాపులు, స్కూళ్ళు, కాలేజీ జరుగుతూ ఉంటాయి. అది రజోగుణ ప్రాధాన్యం. ఈ సమయం, ఈ 6, 6:30, 7, 9 వరకు మళ్ళా సత్వగుణ ప్రాధాన్యం. 9 తర్వాత ఇంక అడగక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు. ఎక్కడి నుంచి వస్తుందో ఆ తమో గుణం కాచుకోని ఉంటుంది, టక్కని పట్టేస్తుంది మనిషిని. తింటూ ఉంటారు కొంతమంది, తింటూ ఉంటే తూగుతూ ఉంటారు. అందుకే మధ్యలో ఈ డ్రైవర్లు పాపం అలసిపోతారు రజోగుణం చేసి. తమోగుణం ఆవరిస్తుంది, టక్కని బండి బ్రిడ్జి కొడుతుంది, నదుల్లో పడుతుంది. ఆ డ్రైవరు మంచి డ్రైవర్ అయి ఉండొచ్చు, మంచి కంట్రోల్ ఉండొచ్చు. ఆ సమయంలో తమోగుణం ఆడిని ఆవరించేసింది. ఎవరు ఇంకేం చేయకండి, 30 మంది చనిపోయారు, 70 గోయిలో పడింది. ఫస్ట్ టైమే ఆడికి యాక్సిడెంట్, ఇంకా ఓవర్. తమో కూడా ప్రాధాన్యం వల్ల ఆడి ఇంకా ఎముకలు కూడా దొరకవు. ఆడితో పాటు 30 మందిని తీసుకువెళ్తాడు. ఇది కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం మనం. బిహేవియరల్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకు ఫలానా వ్యక్తి అలా చేస్తున్నాడు? ఇక శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు? సత్వగుణాన్ని అయి ఉన్నాను, సాత్వికుల సత్వగుణాన్ని అయి ఉన్నాను అంటాడు. సో ఇక్కడ 4 విభూతులు మనం చదివాం. 37వ శ్లోకంలో వృష్ణీనాం వాసుదేవోస్మి, పాండవానాం ధనంజయ, మునీనాం అప్యహం వ్యాస, కవీనాముషనా కవి. ఇంకొక 4 విభూతులు మనకు బోధిస్తున్నాడు. ఏమిటది? యాదవులలో నేను శ్రీకృష్ణుణ్ణి, పాండవులలో అర్జునుణ్ణి, వేదార్థ మననశీలురు అయిన వారిలో వేదవ్యాసుణ్ణి, సూక్ష్మార్థ వివేకం గలవారిలో శుక్రుణ్ణి. ఇంకొక 4 విభూతులు. వాసుదేవుడు నేనే అంటే కృష్ణుణ్ణి నేనే, పాండవుల్లో అర్జునుడిని నేనే, ధనంజయుడిని నేనే, మహారుషుల్లో వేదవ్యాసుడిని నేనే, కవులలో శుక్రాచార్యుడిని నేనే. ఈ వృష్ణీనాం వాసుదేవోస్మి, తరువాత పాండవానాం ధనంజయ. మనకి ఎలాగా నేను ఆలోచిస్తూ ఉంటే సంబంధం ఏమిటి అంటే, ఎవరు రాముడో ఎవరు కృష్ణుడో ఈ యుగములో రామకృష్ణుడుగా అవతరించారు అని రామకృష్ణులు చెప్పారు. ఎవరికి చెప్పారు? వివేకానంద స్వామికి చెప్పారు, నరేంద్రుడికి చెప్పారు. ఎందుకు చెప్పారు? నరేంద్రుడి మనస్సులో ఆ సందేహం కలిగిన కారణం వల్ల. ఈ సమయంలో ఆయన క్యాన్సర్ వ్యాధితో ఇంకా క్షీణించి శరీరం ఒక ఎముకల పింజరం అయిపోయిందే. ఆ సమయంలో ఎవరు నేను చెప్పగలరు? ఆయన ఆ నరేంద్రుడి మనస్సులో సందేహం వచ్చిన వెంటనే రామకృష్ణ దాన్ని గ్రహించి సూక్ష్మాతి సూక్ష్మ బుద్ధితో, నరేన్ ఇప్పుడు కూడా నీకు ఆ సందేహమేనా పట్టేశారు ఆయన. నరేంద్రుడు ఇంకా దాన్ని అభివ్యక్తం చేయలేదు, మనస్సులోనే పెట్టుకున్నాడు.
రామకృష్ణ పట్టేసి దాన్ని క్యాప్చర్ చేసేసి అన్నారు, ఈ సమయంలో కూడా నీకు సందేహమేనా? ఇప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలైనా సందేహమేనా అని అర్థం. ఎవరు రాముడో ఎవరు కృష్ణుడో ఏ యుగములో రామకృష్ణుడు నీ వేదాంత దృష్టితో కాదు నాయనా అని సూక్ష్మమైన ఒక తత్వాన్ని పెట్టేసి వెళ్ళారు. అందుకే వివేకానంద స్వామి హృదయంలోకి వచ్చింది అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఇక్కడ లింకు మీకు కలిగిస్తున్నాను, మీరు పంచుకుంటున్నాను. ఇంకొక లింకు సుమారు 4 గంటలకి నా మనసులో స్వామి అనుగ్రహించినట్లు ఉంటుంది. ఎవరు రామకృష్ణుడో ఎవరు వివేకానందనో ఒకటే. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ. ఈ నవయుగంలో, ఈ మోడర్న్ యుగంలో ఎవరు రామకృష్ణులు, ఎవరు ఆ వృష్ణీ వంశం చెందినవాడు వాసుదేవుడు. ఆ వాసుదేవుడు ఎవరు? శ్రీరామకృష్ణ పరమహంసులు. ఎవరు ధనంజయుడు? వివేకానంద స్వామి. అక్కడ గీతోపదేశమైంది, ఇక్కడ వేదాంతోపదేశం దక్షిణేశ్వర దేవాలయంలో జరిగింది. అక్కడ అక్షౌహిణి 18 అక్షౌహిణి సైన్యం ఉండింది, ఇక్కడ వీళ్ళిద్దరే. కొన్నిసార్లు గుప్తంగా ఆయనలో జాగృతం చేశారు. ధనంజయుడు ఎవరు? నువ్వు, నీలో ఉండే ఆత్మ, నాలో ఉండే ఆత్మ ఒకటే. ఎంత అద్భుతమైన ఒక మాట. రామకృష్ణులు వివేకానంద ఒక్కటే. వివేకానంద రామకృష్ణులు ఒకటే. రామకృష్ణ వివేకానంద వేదాంతము ఒకటే. మనసులో పెట్టుకోండి అది. ఈ పుస్తకాల దగ్గరికి వెళితే బుక్ స్టాల్ దగ్గర ఒక లైన్ ఉంటుంది, అక్కడ రామకృష్ణ వివేకానంద వేదాంత సాహిత్యము అని ఉంటుంది. ఇక్కడ అమ్మబడును 3 ఒక లైన్లో పెట్టుతుంటారు. రామకృష్ణ వివేకానంద వేదాంత సాహిత్యము ఒకటే. రామకృష్ణ కూర్చొని ఉన్నారు శ్రీకృష్ణుడి దేవాలయంలో, దక్షిణేశ్వర ఆవరణంలో. రాధాకాంత దేవాలయం అది. ఆయన భావంలో అనుభవించారు. ఏమనుభవించారు? ఆ శ్రీకృష్ణుడి విగ్రహం నుండి ఒక జ్యోతి, ఒక కాంతి, ఒక ప్రకాశం శ్రీకృష్ణుడి దేవాలయం విగ్రహం నుండి బహిర్గతమయ్యి భాగవతం అక్కడ శ్రీకృష్ణుడి దేవాలయం ముందు ఉంటుంది. భాగవత పుస్తకం అది స్పర్శించింది, ఆ లైట్ టచ్ చేసింది. టచ్ అయ్యి రామకృష్ణుడిని టచ్ చేసింది. రామకృష్ణుని టచ్ చేసి మళ్ళా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. ఈ ట్రయాంగిల్గా ఎన్నో నిమిషాలు జరిగిందట. రామకృష్ణ స్వయం అనుభవం అది, కథామృతంలో చదువుతాం అది. అప్పుడు రామకృష్ణ హృదయంలో ఒక అశరీరవాణి గోచరమైంది. భాగవత భక్త భగవాన్ ఏక్. ఎంత అద్భుతమైన మాట చూడండి. భాగవతము, భక్తుడు, భగవంతుడు ఒకటే. ఇక్కడి నుంచి జ్యోతి రామకృష్ణ హృదయంలోంచి శ్రీకృష్ణుడు పెడుతుంది. శ్రీకృష్ణుడి విగ్రహం నుంచి భాగవతం మీద పడుతుంది. ఆ భాగవతం నుంచి రామకృష్ణ మీద పడుతుంది. రామకృష్ణ నుంచి మళ్ళీ శ్రీకృష్ణుడికి వెళుతుంది. ఇలాగ ఒక ట్రయాంగిల్, త్రికోణంగా వెళుతుంది ఆ లైట్. ప్రత్యక్షంగా అనుభవమైంది రామకృష్ణ, అందుకే క్లియర్గా చెప్తారు. వృష్ణీనాం వాసుదేవోస్మి అని చెప్పి ఊరుకోవచ్చు కదా. అర్జునుడు ముందు కూర్చొని ఉన్నాడు. అర్జునుడి కూడా సంబోధిస్తూ నువ్వు కూడా నేనే. మరొక లింకు సుమారు 4:30కి నాకు గుర్తొచ్చింది. ఏమిటిది? రామకృష్ణుడు ఎవరు? శారద ఒకరే. రామకృష్ణుడు శారదామాత ఒకరే. శారదా రామకృష్ణులు ఒకరే. చూసారా, ఒక్క విషయం చదివితే కనెక్షన్, మాకు నెట్వర్కింగ్ ఎలా ఉంటుందో, ఈ సూపర్ నెట్వర్కింగ్ రామకృష్ణ సంఘంలో. ముగ్గురు వేరువేరు అయినప్పటికీ ఒకరే, ట్రయాంగిల్. ఎందుకు చెప్తున్నానంటే రామకృష్ణే అన్నారు, ఇక్కడ ఎవరున్నారో అక్కడ వారే ఉన్నారు. అందుకే వివేకానంద స్వామి అంత కాన్ఫిడెంట్గా, అంత విశ్వాసంతో రామకృష్ణ పనిచేసి పెట్టారు. మనందరినీ చేయమంటున్నారు. గురువుల పని చేయండి, గురువరేణ్యుల పని చేయండి, ఎక్కడ నా పేరు పెట్టకండి. గురువులు ఎంత రామకృష్ణులే. రామకృష్ణులు అంటే పూజించినట్టే వివేకానందని పూజించినట్లే అని శారదామాత కూడా సర్టిఫై చేసింది. పాండవానాం ధనంజయ. ధనంజయ అంటే ధనంని జయించినవాడు కూడా. ధనంని జయించినవాడు కూడా అర్జునుడని మాట కాదు. ధనంజయ, తర్వాత భరతర్షభ, రకరకాల బిరుదులు ఉన్నాయి అర్జునుడికి. సుమారు 10-12 బిరుదులు ఉన్నాయి. ధనంజయ అంటే ధనంని జయించినవాడు. రాజసూయ యజ్ఞం ముందు వేరే రాజులన్నీ జయించి వారి ధనమునంది తీసుకొచ్చినవాడు, ట్యాక్స్ కట్టినవాడు. ఒక సంవాదం జరుగుతుంది.
యుధిష్ఠిరుడికి ధర్మరాజుకిను ఎవరికి శ్రీకృష్ణుడికి ఒక సంవాదం జరుగుతుంది, ఒక డీటెయిల్డ్ డిస్కషన్ జరుగుతుంది ఎవరు డబ్బు ఉపయోగించాలి అని. అప్పుడు అర్జునుని పిలిచి జయించుకొనిరా, ధనం తీసుకురా. ఆ ధనంతోనే రాజసూయ యజ్ఞం జరుపుతారు. ఈ ధనం మేము జయించినట్టుగా మేము ఉపయోగిస్తాం, మా ఈ యజ్ఞం కోసం ఉపయోగిస్తాం. అంత డిసిప్లిన్డ్గా ఉంటారు పాండవులు. అందుకే ఇక్కడ మునీనామభ్యం వ్యాస కవీనాముషనా కవి దండో దమయతామస్మి 38. ఈ మిగతా విభూతులన్నీ వచ్చే శనివారం స్వామి అనుగ్రహంతో మళ్ళా మనం అధ్యయనం చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. జయ రామకృష్ణ.